సిలువేయుట ఘోరమైన మరణం. ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే సిలువేయటం. ఎందుకంటే సిలువ వేయబడిన వ్యక్తి ఒకేసారి చచ్చిపోడు, క్రమక్రమంగా చచ్చిపోతాడు. అరిచి అరిసి చచ్చిపోతాడు, బాధపడి బాధపడి చచ్చిపోతాడు. ఎందుకంటే సిలువ మరణంలో కీలకమైన అవయవాలు వెంటనే దెబ్బతినవు. యేసుక్రీస్తుని చూసారా? ఆయన హింసించి, వేధించి, తోలనాడు, అవమానపరిచి, వెక్కిరించి, హేళన చేసి, జుట్టు పెరికి ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి, మేకులతో కొట్టి, ఈడ్చుకెళ్ళి, మీకు గుర్తుంది కదా, ఆయన వస్త్రాన్ని పంచుకొని చివరికి గొలగ తప్ప ఏం చేశారు? ఆయన్ని సిలువ మేకులకు కొట్టారు, పక్కన పొడిచారు. అన్ని ఇందులో ఉన్నాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలువ వేయుట, సిలువ వేయబడి చంపుట అనేది భయంకరమైన ఘోరమైన మరణం. రోమా వాళ్ళకు కూడా తెలియదు సిలువ వేయబడ్డం గురించి. సిలువ వేయుట అనే శిక్ష ఏ దేశంలో అమల్లో ఉండేది అంటే పర్షియాలో అమలులో ఉండేది. ఏ దేశం? పర్షియా అంటే ఇప్పుడు ఏంటది? ఇరాన్. వాళ్ళ శిక్ష అది. పర్షియన్లకి, వినాలి చాలా జాగ్రత్తగా, పర్షియన్లు ఉంటారు కదా, పర్షియన్లకి వాళ్ళ భూమి అంటే చాలా ఇష్టం. భూమిని పవిత్రంగా భావించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ భూమి చాలా ఇష్టం. అందుకే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత తెలుసా ఎట్ సమాధి చేస్తారో? పూడ్చిపెట్టరు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పర్షియన్లు వాళ్ళ సమాధుల తోటలో తీసుకెళ్ళి వాళ్ళ క్రమం ప్రకారం ఆచారం అయిన తర్వాత శవాన్ని అక్కడే పెట్టి ఇంటికి వచ్చేస్తారు. అంటే పైనున్న గద్దలు, పైనున్న రాబందులు ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసుకొని తింటాయి. అంటే వాళ్ళు భూమిని ఎంత పవిత్రంగా చూసేవాళ్ళు అంటే చచ్చిపోయిన వ్యక్తిని కూడా ఎక్కడ పాతి పెట్టేవాళ్ళు కాదు. అంటే ఈ వ్యక్తిని పాతి పెడితే భూమి ఎక్కడ మలినం అమ్ముద్దోనని పాతి పెట్టరు. మరి అలాంటప్పుడు సిలువ వేయుట అనేది అది ఎవరికి అమలు జరిపేవాళ్ళు అంటే దేశం మీద కుట్ర చేసేవాళ్ళకి, ప్రజలు రెచ్చగొచ్చే వాళ్ళకి, రాజుల మీద, అధికారుల మీద కుట్ర చేస్తే తిరుగుబాటు చేసేవాళ్ళకి అమలు చేసేవాళ్ళకి, బందిపోట్లకు, దొంగలకి అమలు చేసేవాళ్ళు. ఆ పర్షియన్లు ఎలా అమలు చేసేవాళ్ళు తెలుసా? ఒక్కొక్క అవయవం దెబ్బతినేటట్టు ఘోరంగా చంపుతారు. అందరూ చూడాలి. ఆ శిక్షను చూసి అమ్మో మేము తప్పు చేస్తే మాకు ఇటువంటి శిక్ష అమలు చేస్తారని భయంతో ఎవరు కూడా ఆ తప్పు చేయరని బహిరంగంగా చంపేవాళ్ళు. అలాగా అందరూ చూడంగా చంపేవాళ్ళు. వాళ్ళు శిక్ష ఎక్కడ అమలు చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళ భూభాగం ఉంటుంది కదా, వాళ్ళ భూభాగంలో ఆ శిక్ష అమలు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ శిక్ష పొందేవాడు ఘోరమైన పాపి కదా, దుర్మార్గుడు కదా, వాళ్ళ లెక్కలో నేరస్తుడు కదా. అందుకని ఆ వ్యక్తి భూమికి తగిలితే ఆ భూమి ఎక్కడ మలినం అయ్యిద్దోనని వాళ్ళ భూభాగంలో సిలువేయరు. వాళ్ళ భూభాగం దాటిన తర్వాత వాళ్ళు కొంత భాగం ఆక్రమిస్తారు కదా, వీళ్ళకి దేశానికి సంబంధించింది కాకుండా ఆక్రమణ అంటే ఊరి బయట సిలువేస్తారు. ఇది వాస్తవంగా ఎవరు శిక్ష అమలంటే పర్షియన్లు. అయితే రోమీలు పర్షియన్ల దగ్గర నేర్చుకున్నారు ఇది. వాళ్ళని చూసి వీళ్ళు కూడా సిలువేయటం నేర్చుకున్నారు. గొప్ప విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు పుట్టే కాలానికి ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు కదా? రోమీలు. అంటే రోమీలు అప్పటికే ఈ శిక్ష నేర్చుకున్నారు. ఏ శిక్ష వేయటం అంటే ఎవరికి వేయటానికి? పెద్దగా యేసయ్యకి సిలువ వేయటానికి. అంటే గుర్తుపెట్టుకోండి, దావీదు ఈ సిలువ మరణాన్ని గురించి 1000 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనాలను రాశాడు. అందుకే 22వ కీర్తన యేసుక్రీస్తు శ్రమలు, సిలువ మరణం, పునరుత్థానం గురించిన అద్భుతమైన కీర్తన ఇది.